నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా మనం ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక నెలలో 10 రోజులు లీవ్ పెడితే 10 రోజులు డబ్బులు కట్ చేసుకొని మిగతా 20 రోజులకు మాత్రమే శాలరీ ఇస్తారు. కానీ ఈ రాజకీయ నాయకులకి మాత్రము వీళ్ళను ఎన్నుకునేది ఎందుకు? ప్రజా సమస్యల మీద పోరాడతారని, ప్రతిపక్షంలో ఉంటే లేదా అధికారంలో ఉంటే ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తారని. ఇవన్నీ కాకుండా ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీకి వెళ్ళి లేదా పార్లమెంటుకి వెళ్ళి పార్లమెంటు సాక్షిగా లేదా అసెంబ్లీ సాక్షిగా ప్రజల యొక్క గళాన్ని వినిపిస్తారని చెప్పి వీళ్లకు ఓట్లేసి అధికారం ఇచ్చి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మేము సభకు పోమంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 11 మంది సభ్యులు అసెంబ్లీకి మేము వెళ్ళము, మాకు ప్రతిపక్ష హోదా రాలేదని చెప్పి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము సభకు వెళ్తామని చెప్తా ఉంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వనప్పుడు అదేమన్నా పేపర్లో రాసిస్తే చెల్లుతుందా? చెల్లదు కదా. సో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాకు పెట్టుకుని ఉన్నది ఒకటే పార్టీ కదా, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి మొండికేసి, చిన్నపిల్లోడు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తానని ఏ విధంగా మొండికేస్తాడో ఆ విధంగా మొండికేసి దాదాపు 15 నెలలుగా ఆయన అసెంబ్లీకే వెళ్ళనటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇంకా నయం, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానన్నాడు. ఏకంగా ప్రధానమంత్రి పదవి అడగలేదు. సో అదంతా ఎవరు ఇస్తారు? జనాలు కదా ఇవ్వాలి. జనాలు చీకొట్టి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదాకు నువ్వు తగవు, నువ్వు కేవలము పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పి వాళ్ళు తీర్పునిస్తే ప్రజా తీర్పును కూడా అపహాస్యం చేస్తూ అసెంబ్లీకి ఎగ్గొడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించి స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ, ఇప్పుడు చిరు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కనుక లీవులు పెడితే ఆ లీవులకు సంబంధించి డబ్బులు కట్ చేసుకునే జీతం ఇస్తారు కదా, మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీకి కనుక రాకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ కట్ చేయాలని చెప్పి మంచి అర్థవంతమైనటువంటి వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇక చూడండి, కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. కొందరంటే ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళైతే కనుక అసెంబ్లీకి రావడం లేదు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయనేటువంటి ప్రశ్న శాసనసభ సభాపతిగా నన్ను వేధిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జనాల దగ్గర అక్కడ పులివెందులకు వెళ్ళినప్పుడల్లా అర్జీలు తీసుకుంటున్నారు. ఆ అర్జీలన్నీ ఏమవుతున్నాయి? ఎవరికి ఇస్తున్నాడు? కేవలం ఫోటోషూట్ కోసం ఆ అర్జీలు తీసుకొని మళ్ళా బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు, చెత్త పుట్టలో వేసేస్తున్నాడు. కానీ ఆ అర్జీలు తీసుకుని దాన్ని అసెంబ్లీలో సంబంధిత శాఖ మంత్రితో కదా మాట్లాడాలి, లేదా కలెక్టర్ కదా పంపించాలి. ఏ రోజు కూడా 15 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు ఓట్లేసినటువంటి ప్రజలకు సంబంధించి పులివెందుల సమస్యలను ఎక్కడ ప్రస్తావించాడు? ఎక్కడా ప్రస్తావించినటువంటి పాపాన పోలేదు. వెళ్తాడు, అర్జీలు తీసుకుంటాడు, మళ్ళా యలహంకకి వెళ్ళిపోతా అన్నాడే కానీ మరి ఆ అర్జీలు ఏమైతా ఉన్నాయి? ఎవరికి ఇస్తా ఉన్నారు? పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలి అంటే ఆయనకు ఓట్లేసినటువంటి పులివెందుల ప్రజలే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఆ ఎంపీ ఏమో కేసులను తిరుగుతూ ఉంటాడు, ఈ ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకే రాడు. మరి పులివెందుల ప్రజలు ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు కదా, గెలిపిస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళ సమస్యలు తీరేటువంటి దారి ఏది అంటే నిజంగా వాళ్ళు ఓట్లేసిన దానికి నిజంగా అనుభవిస్తున్నారు. ఈయన పోడు మిగిలిన 10 మంది ఎవరైతే గెలిచారో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆ 10 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరేది ఎలాగా? అందుకనే మన శాసన సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్పారంటే, నో వర్క్ నో పే అనేటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది చిరు ఉద్యోగులకు వర్తిస్తారో అదేవిధంగా నో వర్క్ నో పేని శాసనసభలో కూడా అమలు చేయాలి. అదేవిధంగా సంవత్సరానికి 35 నుంచి 40 రోజులు మాత్రమే సభ నిర్వహిస్తున్నాము, దాన్ని 60 రోజులుగా మార్చాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారిని కూడా మేము కోరడం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. 60 రోజులు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే ఆయన యొక్క శాసనసభ సభ్యత్వము ఏదైతే ఎమ్మెల్యే సభ్యత్వము రద్దవుతుందని రఘురామకృష్ణంరాజు గారు చెప్పినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. వాస్తవంగా అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ 11 మందికి ఎమ్మెల్యేలుగా కనుక జీతాలు కట్ చేస్తే అందరూ మూసుకొని సభలకు వస్తారు. సో వాళ్ళు సభకు రారు, జీతాలు కొట్టేస్తా ఉన్నారు. ఒక జీతాలే కాదు, వాళ్ళకి ఇస్తున్నటువంటి గన్మెన్ల
సౌకర్యం కావచ్చు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ టీఏలు డిఏలు అదేవిధంగా డ్రైవరు ఫోన్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్నీ కట్ చేయాలి. ఎందుకంటే నో వర్క్ నో పే. అసలు 11 మంది ఏం పని చేస్తా ఉన్నారు? పేరుకు మాత్రమే వీళ్ళు ఎమ్మెల్యేలు, కానీ ఏ రోజు కూడా అసెంబ్లీకి పోయినటువంటి పాపాన పోలేదు. మరి నియోజకవర్గంలోనైనా ఉంటారంటే నియోజకవర్గంలో కూడా ఉండడం లేదు. హైదరాబాద్లో ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు, కొంతమంది అయితే కనుక దేశం విడిచి కూడా వెళ్ళిపోయారు. సో ఆ 11 మంది నిజంగా ఏడున్నారు? బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? ఆ నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు? సో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది ఆ నియోజకవర్గ ప్రజలు. వాళ్ళను నమ్మి ఓట్లేసినందుకు వాళ్ళు అసలు కనబడడమే లేదు. సో సభకు రాకపోతే పోతారు, కనీసం నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో అయినా ఉండాలి కదా, అందుబాటులో కూడా ఉండడం లేదు. సభకు రావడం లేదు, అందుబాటులోనూ ఉండడం లేదు. అంటే నో వర్క్ నో పే. అట్లీస్ట్ వాళ్ళకి శాలరీలైనా కట్ చేస్తే, ఆ 11 మందికి కట్ చేస్తే ఖజానాకు కొంత డబ్బులైనా మిగులుతుంది. దయచేసి నెక్స్ట్ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లలో ఆ 11 నియోజకవర్గాలకు సంబంధించి మీకోసము మీ గలం ఆ సభలో వినిపించేటువంటి ఎమ్మెల్యేలను, మీ ఊర్లో నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకోండి. కానీ ఇలాంటి వాళ్ళను ఎన్నుకుంటే నిజంగా వాళ్లకు ఖజానాకు, వాళ్ళకు శాలరీల రూపంలో బొక్క తప్పితే జనాలకు ఒరిగేదేమీ లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.